పొద్దుగాల లేచిన సంధి పొద్దు గూట్లే పడేదాకా ఏడా చూసినా ఆగమాగ మడి వడివి అడావిడి. అసలు మనం ఎందుకింత బిజీ అవుతున్నామో మనకే ఎరకైతలేదు. ఉరుకులు పరుగులు, ఈ ఉరుకులాటల బతుకులాటల మనము మనసులమన్న ముచ్చటే మర్చిపోయే కాడికి వచ్చింది. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావే బాలన్న అంటే ఇగో ఇందుకు. అసలు ఎప్పుడు తింటున్నాము, ఎప్పుడు వంటున్నాము, ఎట్లుంటున్నాము అన్న క్యాలి లేకుండా గాలికి బతుకుతున్నాము. మన పానం ఎట్లుందో అని సోచాయించకుండా గాలికి ఇడిచిపెడుతున్నాము అనే ముచ్చట్ను యాది చేస్తేందుకు మీ తెలంగాణ రన్నర్స్ ఒక మంచి మధ్య చేసిర్రు. ఆ యుగురం ఏంటంటే ఏప్రిల్ 5 తారీఖు నాడు మన జనగామల శానంటే శాన సింపుల్గా ఉరుకుడు సురువు చేసిర్రు. 2 కిలోమీటర్లు ఉరక శాతనైన వాళ్ళు 2 కిలోమీటర్లు ఉరికిర్రు, 3 కిలోమీటర్లు ఉరక శాతనైన వాళ్ళు 3 కిలోమీటర్లు ఉరికిర్రు. ఇట్లా 4, 5, 6 నుంచి 10 కిలోమీటర్ల దాకా ఎవ్వలకి ఎంత లగు ఉంటే అంత లగుతోని ఉరుకుడు పెట్టిర్రు. ఎగవాడు అంటే మామూలు ఎగవాడు కాదు. మనిషి ముత్యవంత దూరం ఉరికితేనే మొసదిస్తాడు కానీ అంతమంది అంత దూరం ఉరికితే ఒక్కల ముఖాల కూడా ఉరికి అలసిపోయినము అనేది కనబడలేదు. అందరి ముఖాలు ఎక్కదీపాలు ఎలిగిపోయినాయి. పైసలతోని కొనలేని అసలు సిసలైన నవ్వు వాళ్ళందరి ముఖాల మీద దీవిల పండుగ నాడు మిరుగులు జిమ్మే చిచ్చుబుడ్డ లెక్కనే మిట్టుకుమనుకుంటా మెరిసినాయి. ఒక్క మాటల చెప్పాలంటే అందరి ముఖాల దీవిల ఎలుగులు నిండినాయి అనుకోరాదుండ్రి. పడుచు పోరగాళ్ళ కాడ నుంచి నడీడోళ్ళ దగ్గర నుంచి పండు ముసలోళ్ళ దాకా ఈ వయసు ఆ వయసు అని ఓర్పాటు లేకుండా అందరు కలిసి ఒక్కటే ఉరుకుడు పెట్టిర్రు. ఎవలకు పోటీ కాదు, ఎవలతోని ఎవలకు షరతు కాదు. మన కోసం మనం ఉరుకుతున్నాం అనుకుంటా ఉరికిండ్రు అంతే. ఈ ఉరుకులాట ఉత్త జనగామతోనే ఆగిపోదు. మన తెలంగాణలో ఉన్న పల్లె, పట్టణము, నగరము, ఊరు, వాడ అని తేడా లేకుండా అంతటా కూడా ఇదే ఊపు రావాలి. ఉరుకుడికే ఉరకాలనంత ఊపు రావాలి. తెలంగాణ పిట్టు అంటే పిట్టు అయ్యేదాకా ఇట్లనే ఉరుకుడు ఉంటుంది. ఈ ఉరుకుడు చూస్తుంటే మీకు కూడా ఉరకాలనిపిస్తున్నది కదా. అయితే మాతోని ఉరికేదందుకు రాండ్రి. అది ఉత్త ఉరుకుడు కాదు. ఈ ఉరుకుల పరుగుల జిందగీల ఈ బిజీ లైఫ్ల మీకోసం మీరు ఇచ్చుకునే బుత్తెకంత టైము. ఇట్లా ఉరుకులాడిస్తున్నది ఎవరో కాదు, తెలంగాణ రన్నర్సు. మీ అందరూ పిట్టుగా ఉండేదందుకు పట్టుబట్టి పరుగులు పెట్టిస్తున్నారు. ఇంకో ముచ్చట ఏంటంటే ఇక ఇదే ఉరుకుడు గజ్వెల్ల కూడా రేపంటే ఏప్రిల్ 12 తారీఖు నాడే పొద్దుగాల 6 గంటలకే సురువు చేస్తారట. మీకు కూడా ఉరకాలనిపిస్తే మబ్బులనే నిద్రలేసి 6 గంటల వరకు ఆడికి ఏరుకోన్రి, ఉరుకుడు సురువు చేయండి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.